తాతయ్య, ఏంటి అలా ఉన్నారు? ఏమైంది? అమ్మమ్మ ఏమైనా అనిందా? అలాంటిదేమీ లేదు హరిత. మన చంద్రిక పెళ్లి గురించే నా బాధంతా. ఎన్ని సంబంధాలు చూసినా చంద్రిక లావుగా ఉండడం వల్ల వాళ్ళకి నచ్చడం లేదమ్మా. కోట్ల ఆస్తుంది, కానీ ఏం లాభం? చంద్రిక ఎవ్వరికీ నచ్చడం లేదమ్మా. తాతయ్య, మీరేం బాధపడకండి. నేను కూడా మ్యాట్రిమోనీలో అక్క డీటెయిల్స్ పెట్టాను, కానీ ఒక్క మ్యాచ్ కూడా రావడం లేదు. నువ్వేం బాధపడకు, ఏదో ఒకటి చేద్దాంలే. ఏం బాధలో ఏంటో తల్లి. చంద్రిక ఫ్రెండ్స్కి పెళ్లిళ్ళైపోయి పిల్లలు కూడా ఉన్నారు, కానీ చంద్రిక మాత్రం రోజురోజుకి ఇంకా లావైపోతుంది. తాతయ్య, ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకండి. మా అక్కకి నేను మంచి సంబంధాలు చూస్తాను అని చెప్పి ఆలోచిస్తూ వెళ్ళిపోతుంది. ఎలాగైనా అక్క పెళ్లి చెయ్యాలి, లేకపోతే అక్క గురించి ఆలోచిస్తూ అమ్మమ్మ తాతయ్యలు ఏమైపోతారో. మాకు కూడా సొంత వాళ్ళెవరూ లేరు. అమ్మా నాన్నలు చిన్నప్పుడే యాక్సిడెంట్లో చనిపోయారు. ఇక మాకంటూ ఉన్నది అమ్మమ్మ తాతయ్యలు మాత్రమే అంటూ తనలో తాను మాట్లాడుకుంటూ బయట పెరట్లో అటు ఇటు తిరుగుతూ ఉంది. అప్పుడే హరిత వాళ్ల ఫ్రెండ్ వినోద్ వచ్చాడు. ఏంటి, ఏదో ఆలోచిస్తూ అటు ఇటు తెగ తిరిగేస్తున్నావు? ఏదైనా పోగొట్టుకున్నావా ఏంటి? పోగొట్టుకున్నా మీకేంటమ్మా, రిచ్ కిడ్స్ ఇంట్లో అడగను కూడా అడగరు. అరే వినోద్, ఆప్తావా? రిచ్ రిచ్ అని పదే పదే అనుకు. ఇంత ఆస్తి ఇంత డబ్బు ఉన్నా ఏం లాభం? సంతోషం మాత్రం లేదు. నువ్వేంటి, నేనేదో సరదాగా అంటే నువ్వు సీరియస్గా మాట్లాడుతున్నావు? అసలు ఏమైంది నీకు? నువ్వు దేని గురించి బాధపడుతున్నావో చెప్పు. అదే మా అక్క చంద్రిక గురించి. తనకు చాలా రోజుల నుంచి పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్నాం, కానీ ఒక్క మ్యాచ్ కూడా సెట్ అవ్వడం లేదు. అక్క లావుగా ఉందని అందరూ అక్కని రిజెక్ట్ చేస్తున్నారు. దాని గురించి అమ్మమ్మ తాతయ్యలు బాధపడుతున్నారు. అవునా? ఇంత చిన్న విషయానికి ఎందుకు బాధపడ్డావు? ఏదైనా మ్యాట్రిమోనీలో ప్రొఫైల్ పెట్టొచ్చు కదా. అది కూడా జరిగింది, బట్ నో యూజ్. సరే, నాకిప్పుడు ఒకటి గుర్తుకొచ్చింది. మా మామయ్య కొడుకున్నాడు, వాడికి కూడా సంబంధాలు చూస్తున్నారు. ఒకసారి అడిగి చూస్తాను, ఏమంటారు? అరే, ఆ పని చేసి పుణ్యం కట్టుకోరా. అక్క పెళ్లి జరిగితే చాలు. సరే, ఒకసారి మావయ్యకి ఫోన్ చేసి అడిగి చెప్తాను, సరేనా? అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు వినోద్ హరితకి కాల్ చేశాడు. ఆ వినోద్, చెప్పు. అదే, నీకు మా మావయ్య కొడుకున్నాడని చెప్పాను కదా. వాళ్ళు ఓకే అన్నారు, కానీ మా అత్తయ్య కొంచెం గడుసుది. రేపే మీ అక్కను చూసుకోవడానికి వస్తామని చెప్పారు. మరి నువ్వేమంటావు? ఎంత సంతోషకరమైన వార్త చెప్పావురా. నాకైతే డబుల్ ఓకే. ఈ విషయం వెంటనే తాతయ్యకి చెప్పాలి అని ఫోన్ పెట్టేసింది. తాతయ్య, అమ్మమ్మ, ఇద్దరూ ఇలా రండి. ఏమిటమ్మా హరిత, అంత సంతోషంగా ఉన్నావు? ఏమిటి విషయం? అది అమ్మమ్మ, అక్కని చూసుకోటానికి రేపు మా ఫ్రెండ్ వాళ్ళ మామయ్య వాళ్ళు వస్తున్నారు. అవునా? మంచి వార్త చెప్పావు తల్లి, ఉదయాన్నే. అలా సంతోషంగా ఈ సంబంధం చంద్రికకి ఫిక్స్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. అలా మరుసటి రోజు అయ్యింది. పెళ్లి చూపులకి చంద్రికను రెడీ చేశారు. కాని చూడ్డానికి మాత్రం వినోద్ వాళ్ల అత్తయ్య శ్యామల మాత్రమే వచ్చింది. ఆంటీ, రండి, కూర్చోండి. వాటర్ తాగుతారా? తెచ్చివనా? ఏమిటమ్మాయి, నీళ్లతో సరిపెట్టుకుందాం అనుకుంటున్నారా? అలా ఏం లేదా ఆంటీ, రండి అని లోపలికి తీసుకెళ్ళింది. అమ్మో, ఇల్లు చాలా పెద్దది. మా వాణ్ణి ఆ అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తే నేను ఇలాంటి ఇంట్లో ఉండొచ్చు. ఎందుకైనా మంచిది. కట్నం కాస్త ఎక్కువ అడుగుతాను. నమస్కారం అమ్మా, నేను చంద్రిక వాళ్ళ తాతయ్యని. నమస్కారం తాతగారు. ఏమిటమ్మా, మీరు ఒక్కళ్లే వచ్చారు? అబ్బాయి రాలేదా? మా వాడికి నేను ఎంత చెప్తే అంతేనండి. నేను ఎవ్వర్ని పెళ్లి చేసుకోమన్నా కళ్ళు మూసుకొని తాళి కడతాడు. కొంచెం అమ్మాయిని తీసుకురమ్మని చెప్తారా? హరిత, వెళ్ళి అక్కని తీసుకురామ్మా అనగానే ముస్తాబైన చంద్రికను తీసుకొస్తారు. చంద్రిక ఆకారం, లావు చూసిన శ్యామల, ఇదేంటి దున్నపోతులా ఉంది? వామ్మో, ఈ పిల్లకి ఒక్క పూట అన్నం పెట్టాలంటే మాకున్న ఇల్లు అమ్ముకోవాల్సిందే. శ్యామలమ్మ గారు, తనే నా మనవరాలు చంద్రిక. చూడటానికి లావుగా ఉన్నా మనసు చాలా పెద్దదమ్మా. లావుదేముందిలేండి, మనసు ముఖ్యం. మరి మనం కట్నం గురించి మాట్లాడుకుందాం. హరిత, అక్కని లోపల తీసుకెళ్ళు అనగానే హరిత చంద్రికని లోపలికి తీసుకెళ్ళింది. చెప్పండి శ్యామల గారు. నాకున్నది ఒక్కడే కొడుకు. మీ అమ్మాయి లావు ఉండడం కారణంగా పెళ్లి చేసుకోటానికి ఎవ్వరూ ముందుకు రారు. కానీ నేను మా వాడికి మీ మనవరాలిని ఒప్పుకుంటున్నాను. అందుకే నాకు కట్నం ఎక్కువ కావాలి. నేనైతే ఒక 50 లక్షలు అనుకుంటున్నాను. 50 లక్షలేనా?
₹1,00,00,000 తీసుకోండి శ్యామల గారు. తక్కువ అడిగినట్లున్నాను. 50 లక్షలు కాదు, 50 కోట్లు అనబోయి 50 లక్షలు అన్నాను. ఏంటి 50 కోట్ల? మరి మీ మనవరాల్ని చూసారా ఎలా ఉందో లావుగా? తనకి తిండి పెట్టడానికే సరిపోతుంది అని చంద్రికను హేళన చేస్తూ మాట్లాడటం హరిత వింటుంది. అంటే మీరు మా అక్కని కట్నం కోసం మీ అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలనుకున్నారా? అయినా మా అక్కని ఇప్పుడే ఇంతలా అవమానిస్తున్నారు. ఇప్పుడే కట్నం కోసం మాటలు మారుస్తున్నారు. పెళ్ళయ్యాక ఇంకా కట్నం కావాలని ఇంకేని చెప్తారో. కాబట్టి మాకు మీ అబ్బాయి వద్దు, ఈ సంబంధం వద్దు. దయచేసి మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక్కడే ఉంటే కోపంలో మిమ్మల్ని ఏం చేస్తానో ఏంటో. హరిత, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? శ్యామల గారు, అది చిన్నపిల్ల, దానికేం తెలీదు, మీరు కూర్చోండి. తాతయ్య, నువ్వు కాసేపు సైలెంట్ గా ఉంటావా? ఇంకా ఇక్కడే నిలబడున్నారు, వెళ్ళిపోండి అనగానే ముఖం మార్చుకుని వెళ్ళిపోతుంది శ్యామల. శ్యామల వెళ్ళిపోయాక హరిత మూడ్ మొత్తం ఆఫ్ అయిపోయింది. తాతయ్య అమ్మమ్మ కూడా సైలెంట్ గా కూర్చున్నారు. ఆ రాత్రి హరిత బెడ్రూంలో పడుకొని ఉన్నా మనసు మాత్రం ఒక్కటే ఆలోచనలో పడిపోయింది. అప్పుడే తనకి ఒకటి గుర్తొచ్చింది. పక్కింట్లో ఉండే పాండు కుటుంబం. వాళ్ల కొడుకుతో అక్క పెళ్లి చేస్తామని మాటిచ్చారు కదా, కానీ వాళ్ళిప్పుడు ఇక్కడ లేరు. అప్పట్లోనే వాళ్ళు అమెరికాకి వెళ్లిపోయారు. మరి వాళ్ల కాంటాక్ట్ ఎలా వెతకాలి? ఐడియా, ఇన్స్టాగ్రామ్లో ఉండే ఉంటాడు కదా అరవింద్ అని ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసింది. కాసేపటికి అతని ఐడి దొరికింది. అతనికి మెసేజ్ చేసి అతనితో కాల్ మాట్లాడింది. అలా అరవింద్ వాళ్ళ అమ్మ నెంబర్ తీసుకుని ఒకరోజు కాల్ చేసింది. హలో అత్తయ్య, ఇండియా నుండి నేను హరితను మాట్లాడుతున్నాను. గుర్తుందా? మీ పక్కింటి వాళ్ళం. అవునమ్మా, గుర్తుంది. ఇప్పుడు మేము అమెరికాలో ఉన్నాం. ఎలా ఉన్నారత్తయ్య? చిన్నప్పుడు మా అక్క చంద్రికకి మీ అబ్బాయితో పెళ్లి చేస్తామని మాటిచ్చారు కదా, గుర్తుందా? ఆ మాట మాత్రం మేం మర్చిపోలేదు. మీ అక్కకి ఇష్టం ఉంటే మాకోకే. కొద్ది రోజుల తర్వాత వాళ్ళు ఇండియాకొచ్చారు. పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. అబ్బాయి పేరు అరవింద్. చంద్రిక హాల్లోకి వచ్చింది. అబ్బాయి అరవింద్ మొదటగా ఆగి ఆమెని తల నుండి కాళ్ల వరకు చూశాడు. ముఖంలో ఒక క్షణం డౌటొచ్చినా వెంటనే చిరునవ్వు పెట్టాడు. అమ్మా, నాకు చంద్రిక చాలా నచ్చింది. అయినా నేను చాలా విన్నా, చంద్రిక లావుగా ఉందని చాలా మ్యాచెస్ రిజెక్ట్ అయ్యాయంట కదా. అమెరికాలో ఇవేం పట్టించుకోరమ్మా, నేను పట్టించుకోను. మనసు బాగుంటే అదే చాలు. దేవుడా, లేట్ అయినా మా మనవరాలకి మంచి అబ్బాయి దొరికాడు. అలా కొద్ది రోజుల్లో పెళ్లి హడావిడి మొదలైంది. పెళ్లి మండపంలో అక్క తలపై జాస్మిన్ మాలలు, కళ్ళల్లో ఆనందం. హరిత, నువ్వు లేకపోతే నా పెళ్లి ఎప్పుడో కలగానే మిగిలిపోయేది. నువ్వే నాకన్నీ. అమ్మా నాన్న లేరు కాబట్టి నువ్వే నాకు అక్క, చెల్లి, అమ్మా నాన్న అన్నీ. అక్క, నేను ఇంత సంతోషంగా నిన్ను చూసి చాలా ఏళ్లవుతోంది. నువ్వు ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండు, అది చాలు. అలా లావు అక్క చంద్రికకి పెళ్లయింది. అందం శరీరం కాదు, మనసే మనిషిని బంధించే అసలు ఆభరణమని మరోసారి అందరికీ తెలిసింది.